అందరికీ నమస్కారం. చాలామందికి కంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలా పిల్లల్లో కూడా ప్రాబ్లం ఉంది. కానీ ఏంటంటే మనం పెద్దవాళ్ళ గురించి చెప్పుకుందాం. అది పిల్లలకి కాదు. కానీ నేను చెప్పేది ఇప్పుడు ఈ ఫార్ములా మాత్రం, ఈ చిట్కా మాత్రం కొంచెం పెద్ద వయసు వారికి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఈ చిట్కా పనిచేస్తుంది. కంటి సమస్యలో ప్రధానంగా కళ్ళు ఎరిపెక్కడం కానీ, కంటి పొరలు ప్రధానంగా కంటి పొరలు, శుక్లాలు ఉన్నవారికి మీరు ఏదైనా వైద్యాలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వాటితో పాటు మీరు ఏదైనా ఐ డ్రాప్స్ వాడుకోండి, అది ఇబ్బందులు ఏం లేవు. సో ఇది గిరిజనులు ఎలా వాడతారో చెప్తాను నేను. నేలతాడి గడ్డలు తెచ్చుకుంటారు. నేలతాడి గడ్డ తెచ్చి ఎండబెట్టేసుకొని, ఎండబెట్టిన గడ్డని పాలు వేసి అరగదీస్తారు. పాలలో అరగదీస్తే గంధం వస్తుంది. ఆ గంధం కాటుకలా పెట్టుకుంటారు. ఇలా కాటుకలా రెప్పలకే, కంటి లోపల కాదు. కాటుక పెడతాం, కంటి రెప్పకి ఇలా లాగి ఈ రెప్పకి పెడతాం. అలా కింద రెప్పకి మాత్రమే పెట్టాలి, పై రెప్ప పెట్టక్కర్లేదు. కింద రెప్పకి మాత్రమే పెట్టుకుంటే ఓ 40 రోజులు, నెల 2 నెలలు పెట్టుకుంటే కంటి పొరలు కరుగుతాయి అని చెప్తారన్నమాట. అలా పోయినవి ఉన్నాయి. అలా పెట్టుకోవచ్చు, చల్లగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మంట అనిపిస్తే మాత్రం పెట్టకండి, అది మీకు పడలేదని అర్థం. దీనివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఎందుకంటే పాలల్లో మాత్రం అరగదీయాలి. మీరు పాలు అయితేనే, మీరు ఏదో నీళ్ళలో అరగదీసి పెడితే అవ్వదు. పాలతో అరగదీస్తేనే ఇది కాటుకలా పనిచేస్తుంది, చల్లగా ఉంటుంది, ఇబ్బంది పెట్టదు. ఓకే, అలా ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఏమైనా కొంచెం మంట అనిపిస్తే పెట్టడం మానేనంతే, అంతే తప్ప పెట్టుకోవచ్చు. ఇది ఒక మార్గం. ఇది కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. చేస్తే ఆ కంటి పొరలు అయ్యి ఆపరేషన్ లేకుండా పోతాయి. తిప్పసత్తు ఇది కూడా ఇంకా లావు కదా, ఇంకా ఇంత లావు ఉంటాయి. ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగొట్టి వాటర్లో వేసేసి ఇలా వాటర్లో గిలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు నాటితే కిందకి వెళ్ళిపోద్దండి. తిప్పసత్తు అంటారు అన్నమాట. కిందకి వెళ్ళిపోద్ది వాటర్లోకి. పైదంతా పారబోసి ఆ కింద ఎండబెట్టేస్తే పెచ్చిలా వస్తాయి. అది చిటికెడు మజ్జిగలో వేసి తాగారనుకోండి, మధుమేహం తగ్గుద్ది అనమాట. 2 వారానికి ఒకసారి అని తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు, మలేరియా ఫీవర్స్ రావు, అంటే ఏ ఫీవర్లో జ్వరాలు రావు. తిప్పసత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది. బయట మనం చెప్పలేం, కానీ ఎలా ఉంటుందో ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తిప్పసత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావు అనమాట. ఏ రకమైన జ్వరాలు రావు. జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఓ 2-3 వారాలు తాగితే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది. ఇక మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో. అంటే చాలామంది మనం మామూలుగా డయాబెటిక్ అంటే మధుమేహానికి తిప్పతీగ వాడతారు. ఉట్టి తిప్పతీగ వాడారని కొన తెలుసా, కొనాలకి తల తిప్పి వచ్చేస్తుంది, తల విసిరేస్తారనమాట. తిప్పతీగ అచ్చంగా తాకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా బుర్ర తిరిగిపోద్ది అనమాట. అందుకు ఉసిరి కలిపి వాడుకోవాలి. తిప్పతీగకి సమంగా ఉసిరి, ఇది 50 గ్రాములు అయితే ఉసిరి కూడా 50 గ్రాములు, అలాగే పచ్చిది 50 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు ఉసిరి, 2 కలిపి కషాయం ఏం తాగినా. తిప్పతీగ ఆకులు తాగుతున్నారు అందరూ చాలామంది. ఇప్పుడు ఆకులు కషాయాలు బాగా అలవాటైపోయినాయి. సరే, ఆ కషాయాలు తాగే వాళ్ళకి ఏంటంటే ఉట్టి తిప్పతీగ కషాయం తాగే బదులు అలా తాగకుండా కొంచెం ఉసిరి పొడి వేసి తాగారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, ఇంకా బాగా పనిచేస్తుంది బీపీల మీద వాటి మీద. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు.